హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనం చూస్తే రీసెంట్గా 5 దేశాలు, అందులో సింగపూర్ కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, ఇవన్నీ ఏమన్నాయి, మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి స్పైసెస్ మిక్స్లో కంటామినేషన్ అన్నటువంటిది ఉంది, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నట్టుగా అనౌన్స్ చేయటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ కావచ్చు, ఎండిహెచ్ కావచ్చు, పతంజలి అన్నటువంటిది కావచ్చు, అలాగే నెస్లే ఫుడ్స్ కావచ్చు, వీటన్నింటిలో స్పైస్ మిక్స్లో కంటామినేషన్ ఉంది అన్నట్టుగా చెప్పారు. మరి ఏంటి ఆ కంటామినేషన్ అన్నటువంటిది? ఇథిలీన్ ఆక్సైడ్ అన్నటువంటిది. ఇథిలీన్ ఆక్సైడ్ ఏంటి? ఇథిలీన్ ఆక్సైడ్ అన్నటువంటిది ఇది ఒక పెస్టిసైడ్ అన్నమాట. పెస్టిసైడ్ ఏం చేస్తుంది ఇది అంటే, మన ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పైస్ మిక్స్ ఏదైతే ఉందో వీటి యొక్క లైఫ్ స్పాన్ని పెంచుతాయి, వీటిని బ్యాక్టీరియాలు చేరకుండా నిరోధిస్తాయి, ఒక ఫుడ్ స్టెబిలైజర్గా కూడా ఇది పనిచేస్తుందన్నమాట. మరి ఇది క్వాంటిటీ ఎంత అయితే కావాలో ఆ మోతాదు కన్నా ఎక్కువగా ఉంది అన్నటువంటిది ఇక్కడ వచ్చినటువంటి వాదన. మరి దీని మీద మన స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పింది? ఇదిగో, ఇక మీద నుండి ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి ఏదైనా కూడా, ఏ ఐటమ్ అయినా కూడా కంపల్సరీ స్క్రూటినైజ్ చేసిన తర్వాతే ఎక్స్పోర్ట్ అవ్వాలి అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఇలా స్క్రూటినైజ్ చేసిన తర్వాతనే ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి చేయాలి. అంతేకాదు మన డొమెస్టిక్ మార్కెట్లో అమ్మేటటువంటి ఈ స్పైసెస్ కావచ్చు, కర్రీ పౌడర్స్ కావచ్చు, వీటిని కూడా స్క్రూటినైజ్ చేయాలి అన్నట్టుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇక్కడ చెప్పిందనమాట. మరి ఆ నేపథ్యంలో ఇందాక మనం అన్నట్టుగా ఇథిలీన్ ఆక్సైడ్ అన్నటువంటిది ఏంటి అనేసి గనక మనం చూస్తే, ఇది ఒక కార్సినోజెనిక్ ఏజెంట్గా పనిచేస్తుంది. కార్సినోజెనిక్ ఏజెంట్ అంటే ఏంటి? కార్సినోజెనిక్ ఏజెంట్ అంటే క్యాన్సర్ని ఇది కలుగజేస్తుంది. లాంగ్ టర్మ్లో దీని సైడ్ ఎఫెక్ట్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. షార్ట్ టర్మ్లో మనకేం అనిపించదు, కానీ లాంగ్ టర్మ్లోకి వచ్చేసరికి క్యాన్సర్లు రావటాలు లేదా ఇతరత్ర దుష్ప్రభావాలు అన్నటువంటివి ఇక్కడ మనకు కనపడతాయన్నమాట. ఇది మాత్రమే కాదు, ఇంతకుముందు ఇథిలీన్ గ్లైకాల్ అనేసి, మీకు గుర్తుంటే ఇథిలీన్ గ్లైకాల్ అన్నటువంటిది కాఫ్ సిరప్లో వాడారనమాట. ఈ కాఫ్ సిరప్లో వాడటం వల్ల ఏమైంది, ఇందులో కూడా కంటామినేషన్ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా ఇదిగో ఈ ఇథిలీన్ గ్లైకాల్ని చేర్చారు. దాంతో గాంబియాలో కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, కెమెరూన్ కావచ్చు, దాదాపు 300 మంది చిన్నపిల్లలు చనిపోయారన్నట్టుగా అప్పుడు ఒక కేసు నడిచింది మీకు గుర్తుంటే. సో ఇలాగా కంటామినేషన్ అన్నటువంటిది అవుతోంది అన్నటువంటిది. మరి దీనికి ఇండియా ఎలా రెస్పాండ్ అయింది? ప్రస్తుతం స్పైసెస్ మిక్స్లో ఇలా కంటామినేషన్ ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నారు కదా, మరి దీనికి ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి స్పైసెస్ బోర్డ్ అన్నటువంటిది ఎలా దీనికి రెస్పాండ్ అయింది అనేసి చూస్తే, ఇందాక చెప్పుకున్నట్టుగా ఒకటి, ఇంక నుంచి స్క్రూటినీ అన్నటువంటిది తప్పనిసరిగా ఉండాలి అన్ని మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వస్తువుల మీద, అలాగే డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేసేటటువంటి వాటి మీద కూడా. రెండవది మ్యాండేటరీ టెస్టింగ్ అన్నటువంటిది చేయాలి వాటికి. అంతేకాదు దీనికి సంబంధించి అంటే మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నామో వీటన్నింటికి సంబంధించి గైడ్ లైన్స్ అన్నటువంటివి ఉండాలి. ఇదిగో ఇలా ఉండాలి, ఇలా అనేసి గైడ్ లైన్స్ అన్నటువంటివి కంపల్సరీగా ఉండాలి. అంతేకాకుండా ప్రస్తుత సంవత్సరానికి అంటే 2024-25కు సంబంధించి ఒక సర్వైలెన్స్ని కూడా చేపట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ దేని మీద ఈ సర్వైలెన్స్ అన్నటువంటిది ఉంటుంది? మిల్క్ ప్రోడక్ట్స్, అలాగే మనకి ఆకుకూరల మీద, కూరగాయల మీద, ఇలా స్పైసెస్ మీద, ఇలాగా వీటికి సంబంధించిన వాటన్నింటి మీద కూడా ఒక సర్వైలెన్స్, నేషనల్ వైడ్ సర్వైలెన్స్ని చేపట్టాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి అనేసి గనక మనం గమనిస్తే, అందులో మనం మొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటి, మనకి ఫుడ్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఎన్నో చోట్ల జరుగుతోంది. సో అన్ని చోట్ల కూడా ఇదిగో ఇక్కడ నుంచి ప్రొడక్షన్ జరుగుతోంది అనేసి మనం ఒక రికార్డ్ పెట్టుకొని ఆ రికార్డ్ కీపింగ్ అన్నటువంటిది చేసుకోలేము. సో ఈ రికార్డ్ కీపింగ్ ఇష్యూ అన్నటువంటిది మనకి ఉంది. రెండవది వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది సరిగ్గా లేదు. దాంతో ఏమవుతోంది, ప్యాకేజింగ్ వీటన్నింటికి సంబంధించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవటం వల్ల అవి కుళ్ళిపోవటం లేదా ఇతరత్ర సమస్యలన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉన్నాయి. మూడవది మనకి ఎఫ్ఎస్ఎస్ఏఐ అన్నటువంటిది ఉంది, ఇందాకే చెప్పుకున్నాం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేసి. అందులో ఎఫ్ఎస్ఎస్ఏఐ మెంబర్స్, ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో రెగ్యులర్గా టెస్టింగ్ చేయాలి, చెక్స్ అన్నటువంటివి చేయాలి. అలా చేసేటటువంటి ఆఫీసర్స్ సంఖ్య అన్నటువంటిది తక్కువగా ఉంది. సో ఆఫీసర్స్
సంఖ్య అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది. పోనీ ఇక్కడ మనం గమనిస్తే ఈ టెస్టింగ్స్ అనేవి చేస్తూ ఉన్నారు, కానీ FSSAIకి సంబంధించి FSSAI ఇది అన్ని వేళలా కూడా ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది మెయింటైన్ చేయట్లేదు. ఆ ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఇక్కడ లేకపోవటం వల్ల ఏమవుతుంది, ఫుడ్ ప్రొడక్ట్స్లో కూడా క్వాలిటీ ఉందా లేదా అన్నటువంటిది మనం ఎన్ష్యూర్ చేయలేకపోతూ ఉన్నాము. ఒకటి ఇక్కడ లాజిస్టికల్ బ్యారియర్స్, నిల్వ ఉంచటం, వాటిని మనం ట్రాన్స్పోర్ట్ చేయటం, వీటన్నింటికి సంబంధించి మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండవది ఫుడ్ ల్యాండ్స్కేప్ చాలా పెద్దది. సో ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతోంది, ఎవరెవరికి వెళ్తోంది, సో వీటన్నింటిని ట్రేస్ చేయటం, ఆ ట్రేసబిలిటీ అన్నటువంటిది చాలా కష్టం. దానివల్ల కూడా మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మూడవది వచ్చేసరికి లైసెన్సింగ్ అన్నటువంటిది, అంటే ఇష్టం వచ్చినట్టుగా కంపెనీస్కి లైసెన్సింగ్ ఇవ్వటం ద్వారా అవి కరెక్ట్గానే అథెంటిక్గానే వాటిని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయా లేదా ఇష్టం వచ్చినట్టు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయా, దానికి సంబంధించి టెస్టింగ్ అనేది సరిగ్గా చేయకపోవటం. కొన్ని ఏం చేస్తాయి, అసలు లైసెన్స్ లేకపోయినా కూడా ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. మరి అలాంటి నేపథ్యంలో కూడా మనకి చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో వీటన్నింటినీ రెక్టిఫై చేసుకుని మన భారతదేశం ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి క్వాలిటేటివ్గా ఉండాలి, క్వాంటిటేటివ్గా ఉండాలి. కానీ క్వాలిటేటివ్గా ఉన్నప్పుడే మన ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి మరింత పెరగడానికి ఛాన్స్ అనేది ఉంది. మనము ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలనుకుంటున్నటువంటి నేతృత్వంలో ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి మనకి చాలా కీలక పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఇక్కడ మన యొక్క లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకుని మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేసుకునేందుకు దోహదపడాలి. కాబట్టి ఇక్కడ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ సరిగ్గా లేవు, టెస్టింగ్ ఏజెన్సీ సరిగ్గా లేరు, లేదు టెస్టింగ్కి సంబంధించి మిషనరీ అన్నటువంటిది సరిగ్గా లేదు, ఫుడ్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు. సో ఈ సమస్యలన్నింటినీ మనం చూసుకుంటూ వాటికి సొల్యూషన్స్ వెతుక్కొని మనం ముందడుగు వేయాలి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.